సర్వమత బోధనల పారమార్థిక సాధనల కలబోతే రామకృష్ణ పరమహంస. మానవ శరీరంతోనే మాధవుడిని దర్శించుకునే మార్గాన్ని ఆచరణలో చూపిన ఆధ్యాత్మిక సుసంపన్నుడు ఆయన. యోగి మాత్రమే కాదు, యోగీశ్వరులు. జ్ఞాని మాత్రమే కాదు, విజ్ఞాని కూడా. ఒక్క మాటలో చెప్పాలంటే సకల మతాలు సంగమించే మహాసాగరం రామకృష్ణులు. స్వామి రామకృష్ణ పరమహంస వర్ధంతి సందర్భంగా కథనం. మానవ శరీరంతోనే మాధవుడిని దర్శించుకునే మార్గాన్ని ఆచరణలో చూపిన ఆధ్యాత్మిక సుసంపన్నుడు ఆయన. యోగి మాత్రమే కాదు, యోగీశ్వరులు. జ్ఞాని మాత్రమే కాదు, విజ్ఞాని కూడా. పరమహంస ఈ లోకం నుంచి నిష్క్రమించిన కొద్ది కాలానికే ఆయన ప్రధాన శిష్యుడు స్వామి వివేకానంద తన గురువు విశిష్టతను వ్యక్తపరుస్తూ సంస్కృతంలో ఓ గీతం రచించారు. అందులో రామకృష్ణులు పరమగురువుగా ఎలా ఉన్నారో శ్లాఘించారు. గురువు ప్రేమస్వరూపుడై ఉండాలి. లౌకిక, పారలౌకిక సంశయాలన్నింటినీ నాశనం చేయగలగాలి. అన్నింటికంటే ముఖ్యంగా త్యాగమూర్తిగా నిలవాలి. ఇవన్నీ ఆచరణలో చూపారు పరమహంస. అందుకే స్వామి వివేకానందుడు పాశ్చాత్య దేశాల్లో తన గురువు విశిష్టతను వివరిస్తూ రామకృష్ణ పరమహంస జన్మించిన రోజు నుంచి తూర్పు దిశలో ఆధ్యాత్మిక ఆదిత్యుని కిరణాలు ఉదయించాయి. కాల ప్రవాహంలో ఆ జ్ఞానజ్యోతి మధ్యాహ్న సూర్యుని వెలుగులా దేశమంతా ప్రకాశిస్తుంది అని అన్నారు. సద్గురువు మార్గదర్శకంలోనే సన్యాసి అయినా గృహస్థుడైనా ఆధ్యాత్మిక పురోగతిని సాధించగలరు. కానీ అవివేకంతో అర్హత లేని గురువును ఆశ్రయించినవారు, ఆశ్రయం ఇచ్చినవారు ఇద్దరూ భ్రష్టులవుతారు. దీనికి రామకృష్ణులు ఒక చక్కని దృష్టాంతాన్ని చెప్పారు. ఒకరోజు పరమహంస దక్షిణేశ్వరంలో పంచవటి వైపు వెళ్తుంటారు. అప్పుడు సమీపంలోని సరుగుడు తోపు నుండి ఒక కప్ప దీనారావం వినిపించింది. ఆయన తన కుటీరంలో చాలాసేపు ధ్యానం చేసి తిరిగి వస్తున్నప్పటికీ ఆ కప్ప అలాగే కేకలేస్తూనే ఉంది. ఇది ఎందుకింతగా అరుస్తోంది అని పరమహంస ఆ దిశగా వెళ్లారు. అక్కడ ఒక చిన్న నీటిపాము కప్పను నోట పట్టుకొని కనిపించింది. అది బలహీనమైన పాము కావడంతో కప్పను మింగలేకపోతుంది. కాని నోట చిక్కుకున్న కప్పను వదలలేకపోతుంది. ఇదే కప్ప ఒక పెద్ద నాగుపాము నోట్లో చిక్కి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది. సద్గురువు కాని వ్యక్తి చేతిలో పడ్డ శిష్యుల పరిస్థితి కూడా ఇలాగే ఉంటుందని పరమహంస వివరించారు. సద్గురువు చేతిలో పడితే శిష్యుడి సంశయాలు తొలగిపోతాయి, బంధనాలన్నీ తొలగిపోయి ప్రశాంతతను పొందుతాడు. కాని అర్హత లేని గురువును ఆశ్రయిస్తే ఉన్న కష్టాలకు తోడు మరిన్ని ఆపదలు వస్తాయి. ఉన్న సంశయాలు తీరకపోగా కొత్త సందేహాలు చేరుతాయి. అప్పుడు శిష్యుడు నీటిపాము నోట చిక్కిన కప్పలాగే అవస్థలు పడతాడు. గురువు ఆ నీటిపాములా అవమానాల పాలవుతాడు. సద్గురువులను పరమహంస బోధగురువులు అని, అర్హత లేని వారిని బాధగురువులు అని నిర్వచించారు. ఇక ఒక ఉదాహరణ, ఇంద్రజాల ప్రదర్శకుడు ఒక తాడులో అనేక ముడులు వేసి ఆ తాడు ఒక చివర ఎక్కడో కట్టి మరో చివరను చేతిలో పట్టుకుంటాడు. ఆ కొనను 2-3 సార్లు కదిలిస్తే అన్ని ముడులు విడిపోతాయి. మరో వ్యక్తి అదే తాడును తలకిందులుగా పట్టుకున్నా ముడులు ఎప్పటికీ విడవవు. అలానే గురుకృప ఉంటే ఆధ్యాత్మిక సంశయాలతో కూడిన అన్ని ముడులు క్షణంలో విప్పబడిపోతాయి. అందుకే రామకృష్ణ పరమహంసను మహేంద్ర చాలికుడు అని పిలవడం అతిశయోక్తి కాదు.